అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. జీ సరిగమపాలో ఒక కంటెస్టెంట్ గా జర్నీ స్టార్ట్ అయింది. ఎలా అనిపిస్తుంది? హౌ యు ఎక్సైటెడ్ రా? It was my dream to come here actually. నువ్వు ఫస్ట్ పాడిన సాంగ్ ఏంటన్నా? ఏల ఏల పాడు ఒకసారి. ఏల 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 రే నాకు మాత్రం ఏం తెలుసే ఆగనంటూ నా వయసే తొక్కుతుంటే నేనేం చేసేదే. నువ్వు ఏది ఎక్కువ యాక్టివ్ ఉంటావు? ఇళయరాజా సార్ టైం సాంగ్స్ అంటే ఐ లైక్ మ్యామ్. ఒకసారి మా కోసం సువ్వి సువ్వి పాడతావా? అండా దండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే నీకేవమ్మా ఒకనాడు నింగే నేల నీ తోడు. పాడుతుంటే అలా వినాలనిపిస్తోంది. శైలజమ్మకి ఏదైనా ఒక పాట డెడికేట్ చేయాలంటే లక్ష్మి ఏ సాంగ్ డెడికేట్ చేస్తుంది? సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. జీ తెలుగు ఏ షో స్టార్ట్ చేసినా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క షోని అందరూ ఆదరిస్తూ ఉన్నారు. డ్రామా జూనియర్స్ అయిపోయింది, ఇప్పుడు జీ సరిగమప వచ్చేసింది. చాలామంది బుజ్జి బుజ్జి పిల్లలు వాళ్ళ యొక్క స్వరాలతో మనందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. రైట్ నాతో పాటు సింగర్ లక్ష్మి ఉంది. సో చాలా చక్కగా పాడుతుంది, చాలా చక్కగా కూడా ఉంటుంది. సో తనతో మాట్లాడేద్దాం. హాయ్ రా. హాయ్ అక్క. సో ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ సరిగమపాలో ఒక కంటెస్టెంట్గా జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు జీ సరిగమప సింగర్ లక్ష్మి అని అందరూ పిలుస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? హౌ యూ ఎక్సైటెడ్ రా? నాకు యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది అక్క. అంటే లైక్ నేను ఇట్ వాజ్ మై డ్రీమ్ టు కమ్ హియర్ యాక్చువల్లీ. అండ్ ఆనంద్ సార్, శైలజ మ్యామ్, అనిల్ రావుపూడి సార్ వీళ్ళందరినీ మీట్ అయ్యాక ఐ వాజ్ రియలీ హ్యాపీ. చాలా హ్యాపీగా అనిపించింది. వేర్ ఆర్ యూ ఫ్రమ్? నేను ధర్మవరం నుంచి. ధర్మవరం నుంచి వస్తున్నావు ఇక్కడికి. ఓకే. ఈ రోజుల్లో అందరూ సోషల్ మీడియా ఇంకొక ఫీల్డ్ ఇప్పటికీ పాటలు పాడడం, సంగీతం నేర్చుకోవడం చాలా స్పెషల్గా ఉంది. నిజంగా మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకూడదు అంటుంటారు. మీలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంటుంది. దట్టు నువ్వు చాలా అవార్డ్స్ కూడా తీసుకున్నావని మమ్మీ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఎప్పుడు నువ్వు అనిపించింది నీకు సంగీతం నేర్చుకోవాలని చెప్పి? నేను కాదక్క, అమ్మమ్మ తెలుసుకున్నారు. అంటే లైక్ నేను చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ 5 years 1 year అమ్మ వాళ్ళు నేను పడుకునేటప్పుడు దే యూస్ టు సింగ్ సమ్ చిన్న పద్యాలు అలా పాడేవాడు. ఓకే. వెన్ ఐ వాజ్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఐ సాంగ్ దెమ్. సో ఫ్రమ్ అప్పటి నుంచి అమ్మ నన్ను మ్యూజిక్ క్లాసెస్కి జాయిన్ చేయడం జరిగింది అక్క. ఓకే. అయితే నువ్వు ఫస్ట్ ఇయర్ నుంచే పాటలు వింటూ ఉన్నావు, తర్వాత పాటల మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ వస్తుంది. అయితే మొత్తం క్రెడిట్ అంతా అమ్మమ్మకి, అమ్మకే. అమ్మమ్మ పేరేంటి? నా పేరు అక్క లక్ష్మి. ఓకే. ఆవిడ పేరు నీకు పెట్టారా? సూపర్ కదా. మరి నీ పేరు పెట్టి ఎలా పిలుస్తున్నావు? పిలవలే కదా? యాక్చువల్లీ నన్ను బుజ్జమ్మ అని, అమ్ములు అని అట్లా వాళ్ళకి ఏది కంఫర్టబుల్ ఉంటే అలా పిలుస్తారు. ఓకే. మరి అమ్మ పేరేంటి? అమ్మ పేరు కీర్తి. కీర్తి. ఓకే. ఏం చేస్తుంటారు అమ్మ? హౌస్ వైఫా? హౌస్ వైఫ్. డాడీ ఏం చేస్తుంటారు? బిజినెస్లో ఉన్నారు. ఓ సూపర్. మరి అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తున్నావు. ఈ వెనకాల సపోర్ట్ అంటే మమ్మీ ఎక్కువ సపోర్టా, డాడీ ఎక్కువ సపోర్టా? ఇద్దరు ఈక్వల్ సపోర్ట్ ఉంటుంది అక్క. ఇద్దరు. నాన్న వచ్చి డ్రాప్ చేసి వెళ్తా ఉంటారు, అమ్మ నాన్నని టేక్ కేర్ చేస్తుంది. నా ఫ్యామిలీ ఇట్ ఈస్ రియలీ సపోర్టివ్ టు మీ అక్క. సూపర్. అసలు ఎంత నీ ఏజ్ ఎంత? 12 years. అస్సలు భయపడుతున్నావు? నువ్వు కెమెరా ఉంది, నేను క్వశ్చన్స్ అడుగుతున్నా, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నాం, చిన్న భయం కూడా లేదు, చాలా చక్కగా మాట్లాడుతున్నావు. స్టేజ్ మీద పాడేటప్పుడు అసలు భయం లేదు కదా? అంటే లైక్ చిన్నప్పటి నుంచి స్టేజ్ పైన ఉంటామక్క, కానీ ఫస్ట్ టైం పాడినప్పుడు నాకేదో ఒక ఏమంటారు భయంగా ఉన్నింది. అండ్ సెకండ్ టైం నుంచి జడ్జెస్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సుధీర్ అన్న చాలా బాగా మాట్లాడతారు అందరు. సుధీర్ అన్నైతే అన్న మరి ఏరియాకి అంకిల్ కదరా, నీకు అన్న అయిపోయాడా మరి? ఓకే. మరి సుధీర్ అంకిల్ కూడా సుధీర్ అన్న కూడా పాడుతున్నాడు కదా? అవునక్క, సుధీర్ అన్న చాలా బాగా పాడుతున్నారు. బాగా పాడుతున్నారా? ఎట్లా అనిపించింది? లైవ్ లో విన్నావు ఎప్పుడన్నా సుధీర్ పాడుతున్నప్పుడు? అక్క మొన్ననే పాడారక్క, వర్ణవితో పాడారు. ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీ. అంటే లైక్ చాలా బాగా పాడుతున్నారు. చాలా బాగా పాడుతున్నారా? ఎందుకంటే ఆయన నార్మల్గా సింగర్ కాదు కదా, యాక్టర్గా తెలుసు, కమెడియన్గా తెలుసు. బట్ ఈ మధ్యన ఈ షోకి వచ్చిన తర్వాత పాటలు కూడా పాడుతున్నారు. బిఫోర్ కొన్ని సార్లు పాడారు, బట్ ఇప్పుడు పాటలు పాడిన తర్వాత వర్ణవి కోసం పాడిన పాట అయితే బాగా వైరల్ అయింది. చాలా వైరల్ అయింది అక్క. నువ్వు ఫస్ట్ పాడిన సాంగ్ ఏంటి నాన్న? ఏల ఏల అక్క. పాడు ఒకసారి.
ఎల్ల 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 రే రెల్ల 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 రే కొంగు కొంచెం భద్రం పిల్లో కొంప ముంచేటట్టుందే ఎల్ల 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 రే కొంగుకొచ్చే సింగారంలో సంగటేమై ఉంటుందే రెల్ల 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 రే నాకు మాత్రం ఏం తెలుసే ఆగనంటూ నా వయసే తొక్కుతుంటే నేనేం చేసేదే మాటు వేసి లాగేసే మాయలో పడిన మనసే మాట విన్నని మారం చేస్తుంది ఎల్ల 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 రే రెల్ల 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 రే సూపర్ అసలు యాక్చువల్లీ బేసికల్గా నువ్వు శ్లోకాలు బాగా పాడతావట, పద్యాలు బాగా పాడతావట, కానీ ఇది చాలా బీట్ ఉన్న పాట, బేస్ ఉన్న పాట. ఆ వాయిస్ ఇందులో మింగిల్ చేయాలంటే చాలా కష్టం, ఆ పిచ్ అందుకోవడం చాలా కష్టం, కానీ సూపర్గా పాడావు యాక్చువల్లీ. ఫ్యూచర్లో మంచి సింగర్ అయితే తప్పకుండా అయిపోతావు. ఏంటి ఇంకా నెక్స్ట్ ఏం చదువుతున్నావు ఇప్పుడు రైట్ నౌ? 7th క్లాస్. పెద్దయ్యకి ఏంటి సింగింగ్ ఓకే, వాట్ నెక్స్ట్ అంటే ఏంటి? నాకు డాక్టర్ ఇంట్రెస్ట్. డాక్టర్ అండ్ సింగర్ రెండు బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుందేమో కదరా? ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ మై ఫ్యూచర్. ఓకే, పర్లేదులే. ఇప్పుడు అందరూ యాక్టర్లు కూడా డాక్టర్ ప్లస్ యాక్టర్ అయిపోతున్నారు కదా. శ్రీలీల గారు ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి అట్లా సింగర్ అండ్ యాక్టర్. సాయి పల్లవి గారు ఉన్నారు. సో అట్లా మీరు కూడా ఫ్యూచర్లో మంచి సింగర్స్గా ఉండాలి మేము కూడా కోరుకుంటున్నాం. ఓకే సరే, ఇప్పుడు చాలా పాటలు పాడావు కదా, ఫేవరెట్ పాట ఏంటి? ఫేవరెట్ సాంగ్ అంటే ఇదే అక్క, ఫస్ట్ సాంగ్. అండ్ దాంట్లో యాక్చువల్లీ 2 సింగర్స్ పాడారు అక్క, స్మిత మ్యామ్ అండ్ సునీత మ్యామ్. ఆ వాయిస్ వేరియేషన్స్ ఐ కుడ్ క్యాచ్ ఇట్, అండ్ సో దట్స్ మై ఫేవరెట్ సాంగ్. ఇప్పుడు పాడాను కదా, దట్స్ మై ఫేవరెట్. సింగర్స్లు చాలామంది ఎమోషనల్, కొంతమంది బాగా ఇష్టపడతారు, బేస్ ఉన్న పాటలు ఇష్టపడతారు, కొంచెం స్లో పిచ్లో ఉన్న పాటలు ఇష్టపడతారు. నువ్వు ఏది ఎక్కువ యాక్టివ్ ఉంటావు? నాకు ఏదైనా ఇళయరాజా సార్ టైమ్ సాంగ్స్ అంటే ఐ లైక్ మ్యామ్, లైక్ సువ్వి కానీ సీతమ్మ అందాలు కానీ, ఈ సాంగ్స్ అంటే లైక్ దీస్ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఐ లైక్. ప్లెజెంట్గా ఉంటే ఇష్టపడతావు. అయితే ఒకసారి మా కోసం సువ్వి పాడతావా? చరణం అండాదండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే, అండాదండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే, గుండె లేని మనిషల్లే నిన్ను కొండా కోనల కొదిలేసాడా, గుండె లేని మనిషల్లే, గుండె లేని మనిషల్లే నిన్ను కొండా కోనల కొదిలేసాడా, అఖీలో నాదుకి పువ్వు మొక్కలాగా తెలిన నువ్వు నీకేవమ్మా ఒకనాడు, నింగి నేల నీ తోడు, నీకేవమ్మా ఒకనాడు, నింగి నేల నీ తోడు, సువ్వి 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 సువ్వాలమ్మ సీతాలమ్మ. ఎంత కమ్మగా పాడారు అసలు, పాడుతుంటే అలా వినాలనిపిస్తోంది. అంటే ఫస్ట్ టైం టీవీలో చూడడం వేరు, బట్ లైవ్లో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా నువ్వు పాడేటప్పుడు నేను ఫీల్ అయితేనే కదా నాకు నచ్చేది. యాక్చువల్లీ నిజంగా చాలా చక్కగా పాడుతున్నావు అన్న, నిజంగా చాలా చక్కగా పాడుతున్నావు. మరి మేమే ఇంత ఫిదా అయిపోతున్నాం, జడ్జెస్ నిన్ను పొగుడుతుంటున్నప్పుడు వాళ్ళ ఎలా అనిపిస్తుంది, వాళ్ళ నుంచి వచ్చేటటువంటి ఇన్పుట్స్ ఎట్లా అనిపిస్తుంది? బేసికలీ అక్క నాకు శైలజ మ్యామ్ అంటే చాలా ఇష్టం. అవునా? వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్ ఆమె. ఓకే. ఆమె నా గురించి చెప్పడం కానీ, అనంత్ శ్రీరామ్ సార్ లిరిక్స్ ఎంత బాగుంటాయి అక్క. ఆయన నా గురించి కాంప్లిమెంట్స్ చెప్పడం కానీ, అనిల్ రాపుడి సార్, వీళ్ళందరూ చెప్తుంటే అంటే లైక్ ఒక హ్యాపీ అండ్ నైస్, ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా అనిపిస్తుంది అక్క. ఓకే. అయితే ఇప్పుడు నీకు అందరూ ఫేవరెటే. యా. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు ఫేవరెటే నేను క్వశ్చన్ అడగను, ఎందుకంటే ముగ్గురు ఫేవరెటే కాబట్టి. ఓకే సరే, నేను వీళ్ళు ముగ్గురు పేర్లు చెప్తా, ఏమైనా ఒక పాట డెడికేట్ చేయాలి. ఏ పాట ఎవరికి సూట్ అవుతుందో నువ్వు డెడికేట్ చేయాలి. ఐ విల్ ట్రై. ఓకే. సో ఫస్ట్ నీకు శైలజమ్మ అంటే చాలా ఇష్టం కదా,
కాబట్టి శైలజమ్మకి ఏదైనా ఒక పాట డెడికేట్ చేయాలంటే లక్ష్మి ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. ఈ సాంగ్లో యాక్చువల్లీ మ్యామే సింగర్. మ్యామ్ అండ్ బాలసుబ్రహ్మణ్యం సార్ వర్ ద సింగర్స్. ఆ పాట డెడికేట్ చేస్తున్నారు. ఇప్పుడు మన అందరి ఫేవరెట్ అనంత్ శ్రీరామ్ గారు, ఆయన ఎక్కడుంటే అక్కడ కామెడీ, ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ కలగలిపి ఉంటుంది. చక్కగా మీతో పాటు ఆయన కూడా ఒక చిన్న పిల్లల్లాగా ఆడుకుంటూ ఉన్నారు. సో ఆయనకి ఏదైనా ఒక పాట డెడికేట్ చేయాలి, ఏ పాట డెడికేట్ చేస్తాం? బేసికలీ, టెక్నికలీ, లాజికలీ, ప్రాక్టికలీ, బేసికలీ, టెక్నికలీ, లాజికలీ, ప్రాక్టికలీ అండ్ ఫైనలీ ఇట్స్ ఎన్ యాటిట్యూడ్ ఆఫ్ పొంగల్. ఇవన్నీ ఏంటంటే కొంచెం జోష్గా ఉంటారు కాబట్టి ఆయనకి అది డెడికేట్ చేసాం. ఓకే, ఇప్పుడు నీకు పెద్ద టాస్క్. ప్రతి ఒక్కరికి #, మామ అనిల్ మామ. అనిల్ గారికి ఏ పాట డెడికేట్ చేస్తారు? హే మిసన పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల, మిసన పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. ఈ సాంగ్లో యాక్చువల్లీ లాస్ట్ 2 లైన్స్ ఉంటాయి కదా. హలో హే మిసన పిల్ల నా ముఖం మీద ఎన్నిసార్లు డోరే వేయాలా, హలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా. ఇది మా షోలో సార్ చెప్పారు ఏంటంటే ఈ 2 లైన్స్ ఆయనే చెప్పారు లిరిక్స్కి అని సార్ టోల్డ్ us in this. అసలు ఎంత బాగా పాడుతున్నావు. చిరంజీవి గారి సినిమాల్లో నీకు బాగా ఫేవరెట్ ఏంటి? యమహానగరే కలకత్తా పురి నమహోగేలి హౌరా భారతి చిరు త్యాగరాజు నీ కృతిని పలికెడుమై, చిరు త్యాగరాజు నీ కృతిని పలికెడుమై యమహానగరే కలకత్తా పురి. సూపర్ నాన్న, సూపర్ సూపర్ వాయిస్ యాక్చువల్లీ. ఓకే, సో ఇప్పుడు మన హోస్ట్ సుధీర్ గారికి ఏదైనా ఒక పాట డెడికేట్ చేయాలి, ఏ పాట డెడికేట్ చేస్తారు? అమ్మా అమ్మా నీ పసివాణమ్మ. ఎనీ టైమ్ ఏదైనా శైలజమ్మ గురించి టాపిక్ వస్తే దట్ సాంగ్ విల్ కమ్ ఇన్ ద షో. ఓకే, ఈ పాట ఆయనకి డెడికేట్ చేస్తావా? అస్సలు మ్యాచ్ కాలేదు, బట్ నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను యాక్సెప్ట్ చేసేస్తున్నాను. ఎందుకంటే సుధీర్ అంటే కొంచెం అల్లరల్లరిగా అట్లా చేస్తుంటారు కదా. బట్ ఓకే, నువ్వు ఆ శైలజ గారిని గుర్తుపెట్టుకుని చేసావు కాబట్టి ఓకే, డన్. సరే, మొత్తానికి ఫ్యూచర్లో సింగర్ అవుతావు, డాక్టర్ అయిపోతావు. ఓకే, సూపర్. స్కూల్కి వెళ్తున్నావు కదా ఈ షో తర్వాత, ఏంటి రెస్పాన్స్ ఏంటి, ఫ్యాకల్టీ రెస్పాన్స్? చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు అక్కడ టీచర్స్ కానీ. బేసికలీ నా ఫ్రెండ్స్ కూడా నా నోట్స్ నా లాకర్ కీస్ వాళ్ళతోనే ఉంటాయి కదా. దే టేక్ మై బుక్స్ రైట్ ఆఫ్, నన్ను అసలు అడగరు. అండ్ చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఏమైనా క్లాసెస్ ఉంటే బేసికలీ మై టీచర్స్ సెండ్ ద నోట్స్. సో నేను ఇక్కడున్నా చదువుకోవచ్చు కదక్క. ఈవినింగ్ 5 లోపల ప్రాక్టీస్ సెషన్స్ అయిపోతాయి. ఇంకా నేను రూమ్కి వెళ్ళి ఐ విల్ స్టడీ ఎవ్రీడే ఇన్ ద ఈవినింగ్స్. ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. అండ్ టీచర్స్ కూడా దే ఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మీ టు బి. వాళ్ళ నా గురించి అంటే లైక్ మా మాంటిసరీ ఎలీట్ ఛానల్లో కూడా నావి చాలా వీడియోస్ ఉంటాయి అక్క. ఇలాగా షీఈస్ అ నైస్ సింగర్, దాని బేస్డ్. ఐ స్టడీ ఇన్ మాంటిసరీ ఎలీట్ స్కూల్ ఇన్ కొల్లపల్లి. ఇట్ ఇస్ నియర్ అనంతపూర్. ఓకే, సో ఇంత మంచి ప్లాట్ఫామ్ వచ్చింది జీ తెలుగు, అండ్ ఎంతోమందికి పరిచయం అయ్యో, మాలాంటి వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. లక్ష్మిని మేము స్క్రీన్లో చూస్తున్నాము. అండ్ జీ సరిగమప అనేది ఒక మంచి బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ కెరియర్ ప్రతి ఒక్కరికి కూడా కదా. సో ఏం చెప్తావు జీ తెలుగు ప్లాట్ఫామ్, జీ సరిగమప గురించి? ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ విచ్ ఐ క్యాన్ గో త్రూ. అండ్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అక్క. మెంటర్స్ కూడా లైక్ ఏదైనా తప్పు ఉంటే ఒక 100 times అయినా చెప్తారు, కానీ ఆ తప్పును మాత్రం దే డోంట్ నెగ్లిజెన్స్తో ఉండరు సార్ వాళ్ళు. అండ్ ఇది చాలా లైక్ వన్ ఆఫ్ ద ఇట్ ఈస్ లైక్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. అండ్ ఫ్రెండ్స్, సర్స్ అండ్ ఆబ్వియస్లీ జడ్జెస్ అండ్ ఆల్, ఐ లైక్ దిస్. నాకు ఈ ప్లాట్ఫామ్ నచ్చింది. అండ్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మై ఫ్యూచర్ ఆల్సో. ఓ, నువ్వు శ్లోకాలు కూడా బాగా పాడతావట. మరి పాడతావు ఒకసారి? నేను అక్క ఇట్స్ లైక్ సందర్భం చెప్తాను, దానికి పద్యము అండ్ దాని భావం చెప్పనా? ఓకేనా? ఇది శివుడి గురించి. సందర్భం: దక్షుడు పదవీ గర్వంతో పరమేశ్వరుని ఘోరమైన అవమానం చేశాడు. సతీదేవి సహించలేక దక్షుని ముందే అగ్నిలో పడి బూడిద అయిపోయింది. రుద్రుడు
దక్షుని పని చూడమని వీరభద్రుని పంపాడు. ఆ వీరభద్రుని ఆవిర్భావాన్ని అద్భుతంగా అభివర్ణిస్తున్నది ఈ పద్యం. అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమమరా ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికాజాల జాజ్వల్యమాన కేశములు మెరయా చండ దిగ్భేదండ శుందాపదోర్దండ సహస్రధృతి హేతి సంగమొప్ప ఈశ్వరత్రయలోక ఈశ్వర ద్యుతిలోక ఈశ్వర తతి దుర్నిరీక్షముగను గ్రకట కఠిన కరాల దంష్ట్రలు వెలుంగా కనక పాలాస్తి వనమాలికలను దనరా అఖిల లోక భయంకరుడగుచ్చు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచ్చు. భావం: ఆకాశం అంచులు ముట్టేగల కారమేఘమా అనిపించే పొడవైన శరీరం మొప్పారుతున్నది. భగభగా మండుతున్న అగ్నిజ్వాలలలాగా కేశములు వెలిగిపోతున్నాయి. భయం కలిగించే దిగ్గజాల జాచిన పొడవైన తొండాలా అన్నట్లున్న 1000 చేతులలోని వాడి కత్తులు వేడిని క్రక్కుతూ కదులుతున్నాయి. 3 కన్నులు 3 మార్తాండ బింబాలలాగా నిప్పులు క్రక్కుతూ లోకుల కన్నులకు చూడనలవి కాకుండా మండిపోతున్నాయి. చాలా గట్టితనం గల రంపాలలాగా కోరలు పటపటలాడుతున్నాయి. పెద్ద పెద్ద పుర్రెలతో ఎముకలతో ఏర్పడిన మాలలు మెడ నుండి కాళ్ల వరకు వేలాడుతున్నాయి. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికై వీరభద్రుడు ఇలా మహాభయంకరంగా ఉదయించాడు అని భావం. సూపర్. ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? ఐబామ్ అని ఒక కాంపిటీషన్ ఉందక్క, ఇంటర్నేషనల్ వైడ్, అండ్ నేను ఐ వన్ ద ప్రైజ్. దాంట్లో ఓన్లీ భాగవత పద్యాలు పాడాలి విత్ సందర్భం, పద్యం అండ్ భావం. సో ఆ టైంలో నేను నేర్చుకున్నాను యాక్చువల్లీ. సూపర్ నాన్న. సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ, అండ్ ఫ్యూచర్లో కూడా మోర్ అండ్ మోర్ సక్సెస్ఫుల్ రావాలని నేను కూడా సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా త్వరలో మన ఫేవరెట్ అనిల్ రావిపూడి గారి బర్త్డే వస్తుంది. సో నీ విషెస్ ఎట్లా అందిస్తావు ఒకసారి? హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్స్ యూ గివ్ టు మీ. నాకు మీరంటే చాలా ఇష్టం సార్. అండ్ ద న్యూ మూవీ మీసాల పిల్ల సాంగ్కి కూడా చాలా బాగుంది సార్. ఆ సాంగ్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే అనిల్ సార్. థ్యాంక్ యూ నాన్న. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే, నమస్కార్, నమస్కార్, వనకం, కొంచివా, బాంజర్, అనివాసియో. Ciao. This is Lucky Lakshmi talking to you. Now you're watching your favorite TV channel, Suvarnato Saradaga in Suman TV.